ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ, సూర్యవంశిని, సత్యుగి నివాసిని, శ్రేష్టమైన ఆత్మను, సతో ప్రధాన ఆత్మను, స్థిరమైన ఆత్మను. ఈ క్షణం నేను ఆత్మ, నా ప్రియాతి ప్రియమైన తండ్రి పరం ఆత్మ, సర్వశక్తివంతుడు వారి సన్ముఖంలో ఈ శ్రేష్టమైన జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ओम शांति। मुरली डेट 1/7/2025। आज का हेडिंग, मीठे बच्चे, तुम्हारा बुद्धि में अभी सारा ज्ञान का सार है, इसलिए तुम्हें चित्रों की दरकार नहीं। तुम बाबा को याद करो और दूसरों को कराओ। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఇప్పుడు మీ బుద్ధిలో మొత్తం జ్ఞానం సారమంతా ఉంది. ఏంటా సారం? నేను ఎవరు, నేను ఎవరికి చెందిన వారిని, ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది, మన ఈ బుద్ధిలో మొత్తం జ్ఞానపు సారం అంతా ఉంది. ఇక నేను పరమాత్మని స్మృతి చేయడానికి నాకు ఏ పిక్చర్స్ యొక్క అవసరం లేదు, ఏ చిత్రాల అవసరం లేదు. ఫలానా దేవీ దేవతను పూజించాలంటే ఆ దేవీ దేవత చిత్రం ఉండాలి అని అంటారు కదా. ఇక్కడ మనం పరమాత్మని పూజించడానికి ఏ చిత్రం యొక్క అవసరం లేదు. మనం ఇతరుల చేత కూడా పూజ చేసేటట్టు మనం తయారు చేయాలి. పూజ చేయడం అంటే పరమాత్మని తలుచుకునేటట్టు మనం తయారు చేయాలి. సో ఫస్ట్ బుద్ధిలో సారమంతా ఉంటే నా స్థితి ఏంటి, పరమాత్మతో కనెక్షన్ ఏంటి, ఆటోమేటిక్ గా జోడిస్తాను. ఇక నాకు ఏ పిక్చర్స్ యొక్క అవసరమే లేదు. ప్రశ్న, पिछाड़ी के समय तुम बच्चों की बुद्धि में कौन सा ज्ञान रहेगा? उस समय बुद्धि में यही रहेगा, अभी हम जाते हैं वापस घर, फिर वहां से चक्र में आएगा, धीरे धीरे सीढ़ी उतरेगा, फिर बाप आएगा, चढ़ती कला में ले जाता है। अभी तुम बच्चे जानते हैं, पहले हम सूर्यवंशी थे, फिर चंद्रवंशी बने, इसमें चित्रों की दरकार नहीं है। పిచాడి అంతిమ సమయంలో పిల్లలైన మన బుద్ధిలో ఏ జ్ఞానం ఉండాలి? ఈరోజు బాబా బుద్ధికి మనకి పదును పెడుతున్నారు. బుద్ధిలో జ్ఞానం యొక్క సారం అంతా ఉండాలి. బుద్ధిలో అంతిమ సమయంలో ఏం గుర్తుండాలి? నేను ఆత్మ, ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్తాను. నేను ఆత్మ, ఈ చక్రం యొక్క ఎండింగ్ లోకి వచ్చాను. నేను ఆత్మ, మెట్లు దిగుతూ దిగుతూ కిందకి వచ్చేసాను. ఇప్పుడు మళ్ళీ నేను తిరిగి పైకి వెళ్లాల్సిన సమయం వచ్చింది. నేను ఆత్మ, సూర్యవంశీ, చంద్రవంశీ, ఈ విధంగా యుగ యుగాల్లోకి వస్తాను. ఇవన్నీ బుద్ధిలో గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. మీరు చిత్రాలనే చూసి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ గా ప్రతి ఒక్కటి బుద్ధిలోకి సారం వచ్చేసేయాలి. ఓం శాంతి. బచ్చే ఆత్మ అభిమాని హోకర్ బైఠే హో. సో బాబా గుర్తు చేస్తున్నారు, పిల్లలు సోల్ కాన్షియస్ స్టేజ్, ఆత్మ అభిమానిగా అయి కూర్చున్నారా? ఒక్క క్షణం మన స్థితిని చెక్ చేసుకుందాం. నేను శరీరం అని భావించి కూర్చున్నానా? నేను సోల్, ఒక ఆత్మ అని భావించి కూర్చున్నానా? 84 का चेक बुद्धि में है, अर्थात अपना
वैरायटी जन्मों का ज्ञान है, वैरायटी रूप का भी चित्र है ना। इसका ज्ञान बच्चे अभी हम 84 जन्म कैसे लेता आपकी बुद्धि में होना चाहिए. మరి ఇదొక 84 జన్మల వెరైటీ జన్మల వృక్షం. ఇదొక విరాట్ రూపం యొక్క చిత్రం. క్లియర్ గా ఉంటుంది. ఒక సోల్ ఎవరైతే డివైన్ ఫ్యామిలీ సత్యుకి ఫ్యామిలీకి చెందినదిగా ఉంటుందో 84 జన్మలు ఎంత క్లియర్ గా తీసుకుంటుంది అనేది. అభి హమ్కో చిత్రం కి దర్కార్ నహీ హే. ఇప్పుడు మనకి ఏ చిత్రాల అవసరం లేదు. అంతిమంలో కూడా నేను ఎవరు, ఎవరికి చెందిన వారిని, ఇది ఆటోమేటిక్ గా మనకి గుర్తొస్తుంది. నేను ఎక్కడికి చెందిన వారిని, నేను ఎలా వెళ్ళాలి, మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ సత్యుగానికి ఎలా వస్తాను, ఇవన్నీ మన బుద్ధిలో ఉండిపోవాలి. ये मनुष्य सृष्टि का चक्र की बातें बहुत सिंपल है, इसमें चित्रों की बिल्कुल दरकार नहीं है. బాబా చెప్తున్నారు ఇది మనుష్య సృష్టి రూపి వృక్షం. ఈ వృక్షం చాలా సింపుల్. జడం కింద పునాది ఎవరున్నారు, నెక్స్ట్ ఫౌండేషన్ ఎలా ఉన్నాయి, కొమ్మలు రెమ్మల్లో ఎవరొచ్చారు, లాస్ట్ లో ఎవరొచ్చారు, పరమాత్మ ఎక్కడుంటారు. ఈ విధంగా ఇది మనుష్య సృష్టి రూపి వృక్షం చాలా సింపుల్. ఇక్కడ చిత్రాల అవసరం లేదు. మీకు బుద్ధిలో ఈ నాలెడ్జ్ యొక్క ఎసెన్స్ అంతా ఫిల్ అయ్యి ఉండాలి. ज्ञान मार्ग ही पढ़ाई, पढ़ाई में चित्रों की दरकार नहीं, इन चित्रों की सिर्फ करेक्ट किया गया है. ఈ చదువులో చిత్రాల అవసరం లేదు. ఈ చిత్రాలని కరెక్ట్ గా పెట్టడం జరిగింది. కాకపోతే ఈ చిత్రాలు వేరే వాళ్ళకి మీరు అర్థం చేయించాలి. కానీ ఒక టైం వస్తుంది ఈ చిత్రాలు కనీసం అర్థం చేయించడానికి కూడా. మీకు చేతిలో చిత్రాలు ఉండకపోతే బుద్ధిలో మీకు నాలెడ్జ్ అంతా ఉండాలి, ఇతరులకి ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు ఉండాలి. गाते ही है भगवान श्री कृष्ण है, हम कहते हैं शिव है. यह बुद्धि में समझने की बात है. बुद्धि के यह नॉलेज रहती है. हमने 84 चक्र लगाए रहे. ఒక చిన్న టాపిక్, శ్రీకృష్ణ భగవంతుడు అని అంటారు. కానీ మనం అంటాం శివ భగవాను వాచ, సుప్రీం ఫాదరే ఆల్ మైటీ అని మనం అంటాం. శ్రీకృష్ణుడు భగవంతుడు ఎందుకు కాలేరు? శ్రీకృష్ణుడు కూడా మనలాగే తల్లి గర్భం ద్వారా జన్మ తీసుకుంటారు, ఆలనా పాలన చేస్తారు, జన్మ మరణాల్లోకి వస్తారు, 84 జన్మల చక్రంలోకి వస్తారు. సో పరమాత్మ ఈ విధంగా రారు, ఈ విధంగా చేయరు. సో ఈ టాపిక్ పైన కూడా మీరు క్లియర్ గా అర్థం చేయించవచ్చు. ఇప్పుడు మనం పవిత్రంగా అవ్వాలి. కొత్త చక్రంలోకి ఇక నేను వెళ్లాల్సిందే, కొత్త యుగంలోకి వెళ్లాల్సిందే అనేది బుద్ధిలో ఉండాలి. బుద్ధిలో ఉండాలి. ఈ వరల్డ్ యొక్క హిస్టరీ, జాగ్రఫీ లేక 84 జన్మల చక్రం ఎలా తిరుగుతుంది అనేది ఇప్పుడు మన బుద్ధిలోకి వచ్చింది. కేవలం ఈ విషయాలు మనుషులకి అర్థం చేయించడం జరుగుతుంది. బుద్ధిలో ఈ యథార్థమైన జ్ఞానం అంతా ఫిక్స్ అయి ఉండాలి. చిత్రాల ద్వారా మీకు ఒక క్లారిటీ వస్తుంది అర్థం చేయించడానికి, కానీ కంప్లీట్ చిత్రాల యొక్క అవసరం ఉండకూడదు. మీరు ఆ విధంగా తయారవ్వాలి. బుద్ధిలో ఉండాలి నేను ఆత్మ ఒకప్పుడు సూర్య వంశానికి చెందినవాడిని, తర్వాత చంద్ర వంశీగా అయ్యాను. సూర్య వంశంలో చాలా సుఖం ఉండేది, దాని పేరే స్వర్గం. ఎంతో హాయిగా ఉండేవాడిని. ఇప్పుడు మళ్ళీ మెట్లు కిందకి దిగజారుతూ దిగజారుతూ నేను ఆత్మ ఎలా అయిపోయాను? చంద్రవంశీ నుంచి లాస్ట్ కలియుగి నివాసిగా నేను అయిపోయాను. తమో ప్రధాన ఆత్మగా అయిపోయాను. ఇప్పుడు మళ్ళీ నేను రిటర్న్ బ్యాక్, మళ్ళీ బ్యాక్ వెళ్లాల్సిందే. జైసే గోలా హే తో ఉస్ పర్ సమझा सकते 5000 वर्ष का चक्र है. సో ఈ విధంగా సృష్టి చక్రం, వరల్డ్ మ్యాప్, గోళా చిత్రం ద్వారా మీరు అర్థం చేయించవచ్చు. ఎలా అయితే స్వస్తిక్ చిత్రం ఉంటుంది, సృష్టి ఎలా ముందుకు తిరుగుతూ ఉంటుందని దాని మీద అర్థం చేయించవచ్చు. మనుష్య సృష్టి రూపి కల్పవృక్షం పైన కూడా మీరు అర్థం చేయించవచ్చు. 84 జన్మల మెట్ల చిత్రం పైన కూడా మీరు అర్థం చేయించవచ్చు. క్లియర్ గా చెప్పండి. సత్యుగంలో ప్రతి ఒక్క సోల్ ఎంతో పవిత్రంగా ఉంటుంది. మనుషులు ఆ విధంగా ఉండేవారు. అక్కడ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసరికి సంఖ్య పెరిగిపోయింది, ప్రతి ఒక్క ఆత్మ అపవిత్రంగా అయిపోయింది.
ఒకప్పుడు క్రిస్టియానిటీ, బౌద్ధిజం, ఈ విధంగా వేరే డైనాసిటీస్ లేవు. కానీ ఇప్పుడు చూడండి ఎంతగా అవి సెక్షన్స్, కొమ్మలు రెమ్మలు అనేవి వచ్చేసాయి. जो अच्छे समझदार बच्चे हैं बिगड़ चित्रों को भी वह समझा सकते हैं. ఎవరైతే చాలా తెలివైన అర్థం చేయించగలిగే పిల్లలు ఉంటారో ఏ చిత్రాలు లేకుండా కూడా వారు బాగా అర్థం చేయించగలరు. చెక్ చేసుకుందాం, మనం ఆ కేటగిరీలో ఉన్నామా లేమా. अभी यह पुरानी दुनिया है जिसमें इतना मनुष्य फिर नई दुनिया में कैसे स्थापना होती है. ఇప్పుడున్నది పాత ప్రపంచం. ఈ పాత ప్రపంచంలో ఇంతమంది మనుషులు ఉంటారు. మరి కొత్త ప్రపంచ స్థాపన అయితే జరుగుతుంది. కొత్త ప్రపంచ స్థాపన ఏ విధంగా జరుగుతుంది, ఎవరు స్థాపన చేస్తారనేది బుద్ధి ద్వారా అర్థం చేసుకోవాల్సిన విషయం. వారే పరమాత్మ జ్ఞాన సాగరుడు. వారే 84 జన్మల రహస్యాన్ని మనకు అర్థం చేయిస్తారు. వారే మనని ఎలాంటి ప్రపంచంలోకి తీసుకెళ్తారంటే ఆ ప్రపంచంలో ఇక అప్రాప్తి అనే వస్తువు ఒక్కటి కూడా ఉండదు. ఆ ప్రపంచంలో దుఃఖం అనేది కొంచెం కూడా ఉండదు. ఎలాంటి అనారోగ్యం అనేది కొంచెం కూడా ఉండదు. సో అందుకే దాన్ని ఏమంటారు, స్వర్గం అని అంటారు. ఇప్పుడు అలాంటి ప్రపంచంలోకి పరమాత్మ తీసుకెళ్తున్నారంటే మన బుద్ధిలో ఇంతటి జ్ఞానం మనం పెట్టుకొని ఇతరులకి అర్థం చేయించే పొజిషన్ లో ఉన్నామా. ఎవరి దగ్గర ఎంత డబ్బు ఉన్నా కూడా సేవకి మనం ఇప్పుడు ఉపయోగించట్లేదు. అది బ్యాంక్ అకౌంట్ లో పెట్టుకున్నా కూడా అది ఏదో ఒక రోజు ఎవరో ఒకరు తినేయాల్సిందే, న్యాచురల్ కెలామిటీస్ తో పోవాల్సిందే, దొంగలు దోచుకోవాల్సిందే. దానికి బదులు ఇప్పుడున్న సమయంలోనే హాస్పిటల్ లేక యూనివర్సిటీ నేను తెరిచాను అంటే 21 జన్మలు నాకు రిటర్న్ అనేది లభిస్తుంది. దీని మీద మనకి ఎంతో కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. धारणा अपना टाइम सफल करने पर अटेंशन रखना है, माया गफलत ना कर सके इसके लिए महादानी बन बहुतों का रास्ता बताने की बिजी में रहना है. మన టైం ని సఫలం చేసుకోవాలి అనే దాని మీద ఎంతో అటెన్షన్ పెట్టాలి. మాయ మన చేత ఎన్నో పొరపాట్లు చేయిస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. మన పైన మనం అటెన్షన్ పెట్టాలి. మహాదానిగా అవ్వాలి. ఇతరులకి దారి చూపించాలి. अपना ऊंची तकदीर बनने के लिए धनी के नाम पर सब कुछ सफल करना है, रूहानी యూనివర్సిటీ खोलना है. మన దగ్గర మన ఉన్నతమైన అదృష్టాన్ని మనం తయారు చేసుకోవాలంటే మన దగ్గర ఉన్నది హాస్పిటల్ లేక యూనివర్సిటీ తెరవడంలో మీరు ఉపయోగించాలి. ఒక హాస్పిటల్, ఒక ఆత్మిక యూనివర్సిటీని తెరవండి. वरदानम ऊंचते ऊंच बाबा को प्रत्यक्ष करने वाले शिव और श्रेष्ठ कर्मधारी बाबा. ఉన్నతో ఉన్నతమైన భగవంతుని ప్రత్యక్షం చేసేవారి శుభ మరియు శ్రేష్టమైన కర్మచారులు. ఏ విధంగా రైట్ హ్యాండ్ తో సదా శుభం జరగాలి, రైట్ హ్యాండ్ తో శ్రేష్టమైన కర్మ చేయాలి అని అంటారు. అలా మీరు కూడా రైట్ హ్యాండ్ పిల్లలు సదా శుభం మరియు శ్రేష్టమైన కర్మలే చేయాలి. ప్రతి కర్మ ఎంత శ్రేష్టంగా ఉండాలంటే దానితో పరమాత్మని ప్రత్యక్షం చేయాలి. ప్రతి కర్మ స్పష్టంగా, శ్రేష్టంగా, స్వచ్ఛంగా ఉండాలి. కేవలం అది కర్మగా అనిపించకూడదు, అదొక శ్రేష్టమైన కర్మ అని ప్రతి ఒక్కరికి అనుభవం అవ్వాలి. ఈ విధంగా ఆత్మిక దృష్టితో, ఆత్మిక నడవడికతో, ఆత్మిక సంతోషాన్ని నేను ఆత్మ ఎంతగానో ఎక్స్పీరియన్స్ చేయించగలను. స్లోగన్ रूहानियता का अर्थ है नयनों में पवित्रता का झलक, मुख पर पवित्रता का मुस्कुराहट हो. ఎంత బ్యూటిఫుల్ పాయింట్. సోల్ కాన్షియస్నెస్, ఆత్మికత అంటే అర్థం ఏంటి? నయనాలలో పవిత్రత యొక్క మెరుపు కనిపించాలి, ముఖంలో పవిత్రత యొక్క చిరునవ్వు కనిపించాలి. సో పవిత్రత ఒక మన బాడీ,
మన ఈ మన ఒక ఇంట్రొడక్షన్ అవ్వాలి. పవిత్రత సర్వస్వం అవ్వాలి. నేనొక పవిత్ర స్వరూపాన్ని అనేది స్వమానంలో ఉండటానికి ప్రయత్నిద్దాం. ఓకే, చల్ రిలాక్స్. ఓం శాంతి. నేను పవిత్ర స్వరూపాన్ని, పవిత్రమైన ఆత్మను. పవిత్రత నా శ్రేష్టమైన రచన. పవిత్రత నన్ను చూయించే ఒక నిదర్శనం. పవిత్రత చిరునవ్వు నా ముఖ వర్చస్సులో కనిపించేది. పవిత్రత మెరుపు నా నయనాల్లో కనిపించే ఒక లైట్. నేను ఆత్మ ఎంతో పవిత్రంగా ఉంటూ పవిత్రమైన దారిలోనే నడుస్తాను. పవిత్రతా కిరణాలను నలువైపులా వ్యాపింపచేసే శ్రేష్టమైన గుణధారిని. పవిత్రతా కిరణాలను సదా బుద్ధిలో గుర్తుపెట్టుకొని నా ఈ బుద్ధిని ఎంతో శ్రేష్టంగా శుద్ధంగా తయారు చేస్తాను. నేను ఆత్మ పవిత్రతా స్వరూపాన్ని. నేను ఆత్మ నిశ్చింత స్వరూపాన్ని. ఒక్క క్షణం నా ఈ పవిత్రతా మెరుపును నా శరీరంలో ప్రతి అంగానికి పంపిస్తూ నేను ఆత్మ ప్రతి ఒక్కరిపైన పవిత్రతా కిరణాలను కురిపిస్తాను. నేను శ్రేష్టమైన సౌభాగ్యశాలి ఆత్మను. I, the soul, a relaxed personality. I experience the completeness of myself. I am the one belongs to the Almighty Authority. I, the soul, experience an elevated connection with the Supreme Father. I, the soul, shower the radiations of purity to every other soul, and I make sure every soul receives the vibrations of purity, the purity within their vision. I am the one belongs to the Almighty Authority, and I, the soul, directs every other soul to the Almighty and Authority and experience a peaceful and a loving being. For the next few seconds, I radiate the power of purity onto my face. Spread the vision of purity into this world. Speak the wisdom of purity towards the worldly environment. Hear the wisdom of thoughts filled with purity from my ears, and experience the power of purity in my every second, thought, words, and actions. I am a pure being. I, the being, experience the power of purity from every other soul and maintain the source of purity, divine, and spread towards this world
from this atmosphere. Om Shanti, Shanti, Shanti. I, the soul, take the vibrations of purity from the ocean of purity, my own Father. I spread such vibrations to every part of this body. With the Father's pure vibrations, I try to be a right hand to my Father and protect this family, protect this world. Om Shanti, Shanti, Shanti.